తీసుకుంటే ఫ్రీగా ఇచ్చారు. ఈ ఫ్రీగా ఇచ్చిన తర్వాత ఏం చేశానంటే నేను తీసుకొని బ్యాగ్లో వేసుకొని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి పెట్టేసరికి పొద్దున్నే పాప ఏం చేసింది, టిఫిన్ చేసిన తర్వాత ఇద్దరు పాపలు 2 తాగారు. తాగి స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత కడుపుల నొప్పి అంది. కడుపుల నొప్పి ఏంటప్పా అని తీసుకొస్తే డాక్టర్ గారు ఏం చెప్పారు, ఫుడ్ పాయిజన్ అయింది అన్నారు. ఈ ఫుడ్ పాయిజన్ అయింది పిల్ల ఏంది నేను తప్ప ఇంట్లో టిఫినే కదా అనుకున్నాను. కూల్ డ్రింక్ తాగినాను, చూసేసరికి ఎక్స్పైరీ డేట్ 2 months, 2 నెలలు అయింది ఎక్స్పైరీ అయిపోయి. ఇది మనకు పంచాడు. తాగిన తర్వాత అయిపోయింది. అయిపోయిన తర్వాత వాండర్ గారికి ఫోన్ చేశా. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి అడిగితే వాండర్ గారి నెంబర్ ఇస్తే వాండర్ గారికి ఫోన్ చేశా. ఫోన్ చేసి ఏమండి ఇలా ఎక్స్పైరీ అయిపోయి అమ్ముతున్నారు, మా పాపకి ఇలా పరిస్థితి వచ్చింది, ఇంకెవరికి రాకూడదు, అది తీసేయండి అంటే మేము అమ్మము, మేము ఇవ్వలేదు, అది ఇది అని చెప్పి స్టాక్ మొత్తం ఖాళీ చేశాను. ఈ స్టాక్ లేదు ఇప్పుడు. సరే మళ్ళీ వచ్చాను. సరే ఇంకేమైనా ఉన్నాయేమో టెస్ట్ చేయడానికి వచ్చాను. వచ్చి డబ్బులు ఇస్తే మళ్ళీ ఎక్స్పైరీ. ఇది ఏకంగా ఏప్రిల్, మన ఏప్రిల్లో అయిపోయినాయి. ఏప్రిల్ నెలలో ఎక్స్పైరీ అయిపోయి 20 రూపాయలు తీసుకొని ఈ 2 నాకు ఇచ్చాడు. ఎక్కడ మళ్ళీ చేస్తే ఎక్స్పైరీ డేట్. ఎవరో పట్టించుకోబట్టి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశాను, మీడియా కాల్ చేశాను, స్టేషన్కి కాల్ చేసి చెప్పడం జరిగింది. ఎలాగండి అసలు స్టాక్ ఇక్కడ ఉంచడం ఏంటి? ఇంకేనంటే ఇప్పుడు 100